హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. టుడే క్లాస్లో మనం పాచికలు డైస్ అనే వాటి గురించి ఈజీగా ట్రిక్స్తో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో మీకు కౌంటింగ్ ఫిగర్స్ టోటల్గా 3 పార్ట్స్ అనేవి టోటల్గా 3 పార్ట్లు వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఏమన్నా చూడకపోతే తప్పకుండా 3 పార్ట్లు వీడియోస్ అనేవి చూడండి. మనకి డైస్ అంటే టోటల్గా మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ అనేవి ఉంటాయి డైస్లో. ఓకే, మనకి డైస్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. మనకి దీంట్లో ఈ పైన కనబడుతుంది కదా, దీని టాప్ అంటాం. సో అడుగున ఇది ఉంది కదా, ఇది కింద నుండి చూస్తే మనకి బాటమ్. ఓకే, పైన టాప్ ఒకటి, కింద బాటమ్ ఒకటి ఉంటుంది. అలాగే 4 సైడ్స్ అనేవి ఉంటాయి. ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్, ఇదొక సైడ్. మనకి ఈ విధంగా ఫిగర్ అనేది ఉంటుంది. డైస్ అనేది రెగ్యులర్గా డైస్ అనేది, కాకపోతే మనకి ఎగ్జామ్స్లో ఇచ్చే ఇమేజెస్లో డైస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే కేవలం మనకి 3 వైపులు మాత్రమే కనబడేలా ఫిగర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ఒక వైపు నుంచి చూస్తే కేవలం 3 సైడ్సే కనబడతాయి కాబట్టి మనకి ఎగ్జామ్స్లో ఈ టైప్లో ఇస్తాడు. సో ఇక డైస్ పాచికల్లో మనకి 2 రకాలు అనేవి ఉంటాయి. ఒకటి మనకి ఆర్డినరీ డైస్ అంటాం, దాన్నే తెలుగులో సాధారణ పాచికలు అంటాం. నెక్స్ట్ స్టాండర్డ్ డైస్ అంటే మనకి ప్రామాణ పాచికలు అని అంటాం. ఓకే, 2 రకాలనే ఉంటాయి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ డైస్ అనేది చూసుకుంటే మనం రెగ్యులర్గా గేమ్స్లో మనం ఆటల్లో ఆడుకుంటూ ఉంటాం కదా. సో మనకి అటువంటి రెగ్యులర్గా యూస్ చేసే డైస్నే మనం స్టాండర్డ్ డైస్ లేదా ప్రామాణిక పాచిక అంటాం. దీనికి ఆపోజిట్ సైడ్స్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎప్పుడూ కూడా ఆపోజిట్ సైడ్స్ అనేవి 7 ఉంటుంది టోటల్ అనేది. ఓకే, సో అంటే ఏంటంటే మనకి ఇక 4 ఉంటాయి. ఈ 4కి ఆపోజిట్ మనకి ఇక్కడ పిక్చర్లో ఆపోజిట్ అనేది కనబడదు. మనకి ఇది టాప్లో ఉందంటే ఆపోజిట్ అనేది మనకి కింద బాటంలో ఉంటుంది. ఓకే, సో ఈ టాప్ అనేది అంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి 2 మనకి ప్లస్ చేస్తే 7 అనేది ఉంటుంది. అంటే 4కి ఆపోజిట్ ఎంత ఉంటుంది అంటే 3 ఉంటుంది. ఎందుకంటే 7లోండి మనకి 4 మైనస్ చేస్తే 3 కదా. అదేవిధంగా మనకి 2కి ఆపోజిట్ 5 ఉంటుంది. ఎందుకంటే 7 మైనస్ 2 5. అలాగే 1కి ఆపోజిట్ 6 ఉంటుంది. ఎందుకంటే 7 మైనస్ 1 6. ఓకే, మనకి ఈ స్టాండర్డ్ డైస్ అనేది మీరు ఎక్కడ చూసుకున్నా సరే యూనివర్సల్గా ఒకే విధంగా ఉంటుంది. సో ఆపోజిట్ సైడ్స్ అనేవి మనకి 7 ఉంటుంది. 4కి ఆపోజిట్ 3, 2కి ఆపోజిట్ 5, 1కి ఆపోజిట్ 6. అదేవిధంగా 3కి ఆపోజిట్ 4, 5కి ఆపోజిట్ 2, 6 ఆపోజిట్ 1. ఓకే, ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. సో నెక్స్ట్ ఇంకొక డైస్ ఏంటి అంటే ఆర్డినరీ డైస్ అంటే సాధారణ పాచికలు అంటాం. సో దీనికి ఏంటంటే ఎడ్జెస్ అండ్ సైడ్స్ అంటే పక్క పక్క తలాలు అనేవి కౌంట్ చేస్తే మనకి టోటల్ 7 ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4కి పక్కనే ఉంది 3 ఉంది అంటే 4 + 3 కలిపితే అంత 7. ఈ విధంగా ఉండే వాటిని మనం ఆర్డినరీ డైస్ అంటాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా 90% క్వశ్చన్స్ అనేవి ఆర్డినరీ డైస్ మీద అడగడం జరుగుతుంది. ఎందుకంటే మనకి దీనికి ఆపోజిట్ కనుక్కోమంటే చాలా ఈజీగా కనుక్కోగలం కదా, కాబట్టి మనకి దీని మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీకు ప్రామాణిక పాచికలు స్టాండర్డ్ డైస్ మీద కనుక బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడగాలంటే ఏ విధంగా అడుగుతాడంటే, సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి ఈ విధంగా అడుగుతాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైస్ ఈజ్ ఏ స్టాండర్డ్ డైస్ అంటే క్రింది ఇచ్చిన డైస్లో మీకు ఏది ప్రామాణిక పాచికలు అని అడగడం జరుగుతుంది. కింద మీకు 4 పాచికలు అనేవి ఇచ్చి ఇందులో ప్రామాణిక పాచిక కనుగొన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనకి ఇక్కడ 5 అనే నెంబర్ ఉంది అనుకోండి. మనకి 5కి ఆపోజిట్లో ఎంత ఉంటుంది? స్టాండర్డ్ డైస్లో 2 అనేది ఉంటుంది. ఎందుకంటే 7 మైనస్ 5 2 అంటే 7లోండి 5 తీసేస్తే మనకి, ఎందుకంటే 2 కలిపితే 7 ఉంటాయి కాబట్టి దీని ఆపోజిట్లో 2 ఉండాలి. కానీ ఇక్కడ పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ 2 పక్కన ఉంది. మనకి పక్కన 2 ఉందంటే మనకి ఆపోజిట్లో 2 అనేది రాదు కదా. అంటే పక్కన 2 ఉండకూడదు. అంటే మనకి పక్కనే కౌంట్ చేసినప్పుడు 7 రాకూడదు, లేదా మనకి పక్కన దాని ఆపోజిట్ వచ్చే నెంబర్ అనేది ఉండకూడదు. సో ఇది మనకి ప్రామాణిక పాచిక కాదు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే 4కి మనకి ఆపోజిట్లో ఏమి ఉండాలి? 3 అనేది ఉండాలి. ఓకే, 4కి 3 ఉంటుంది. 4 3 7 కాబట్టి, కానీ 3 కూడా పక్కనే ఉంది కాబట్టి ఆపోజిట్లో ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ఇది కూడా మనకి ప్రామాణిక పాచిక కాదు, స్టాండర్డ్ డైస్ అనేది కాదు. సో నెక్స్ట్ ఇక్కడ 2 చూసుకుంటే 2కి మనకి ఆపోజిట్లో ఏమి ఉండాలి? 5 అనేది ఉండాలి. ఓకే, సో 2కి ఆపోజిట్లో 5 లేదు. ఓకే, నెక్స్ట్ 4 చూసుకుంటే 4కి ఆపోజిట్లో మనకి 3 ఉండాలి. అంటే కానీ పక్కనే ఉంది 4 అనేది. అంటే సో 4 + 3 కలిపితే టోటల్ 7 అనేది వస్తుంది. 4కి ఆపోజిట్ 3 అనేది మనకి ఈ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. కానీ పక్కన ఉంది కాబట్టి ఆపోజిట్లో ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి ఇది కూడా మనకి స్టాండర్డ్ డైస్ అనేది అవ్వదు. సో మనకి 4కి ఆపోజిట్లో ఏముంటుంది? 3 ఉంటుంది. సో 2 1 ఉన్నాయి. సో 3 లేదు. నెక్స్ట్ 1కి ఆపోజిట్లో ఏమి ఉండాలి? 6 ఉండాలి. సో 6 కూడా లేదు. నెక్స్ట్ 2కి ఆపోజిట్లో ఏమి ఉండాలి? 5 ఉండాలి. సో 5 కూడా లేదు. సో ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది. మనకి కావాల్సిన ప్రామాణిక పాచిక ఇదే. స్టాండర్డ్ డైస్ ఏది అని అడిగితే మనం ఆప్షన్ డి అనేది ఆన్సర్గా చెప్పాలి. ఓకే, ఈ విధంగా మీరు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. సో చాలా ఈజీ కాన్సెప్టే. జస్ట్ మీకు పక్కనే టోటల్ చేసినప్పుడు 7 ఎక్కడన్నా వస్తే దాన్ని మీరు ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇది మనకి స్టాండర్డ్ డైస్ ప్రామాణ పాచికల యొక్క కాన్సెప్ట్ అనేది. సో మిగతా 90% సమ్స్ అన్ని కూడా మనకి ఆర్డినరీ డైస్ బేస్ చేసుకునే వస్తాయి. వీటిని మనం ఈజీగా ట్రిక్స్తో ఎలా సాల్వ్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే.
ఓకే, ఇప్పుడు ఆర్డినరీ సమ్స్ మీద ప్రాబ్లమ్స్ని ట్రిక్స్తో ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ టైప్లో మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఓకే చూడండి. సో మనకి ఈ టైప్లుగా 2 డైస్ని తీసుకుంటే కనుక వీటికి 2 నెంబర్స్ కామన్గా ఉంటే కనుక, అంటే ఇక్కడ చూడండి 1 6 ఉంది. అదేవిధంగా ఈ డైస్లో కూడా సేమ్ మనకి 1 6 ఉండడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకి 2 నెంబర్స్ అనేవి కామన్గా ఉంటాయి. 1 6 1 6 మీకు పక్క పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడే ఒకటి ఉండాల్సిన అవసరం, ఇక్కడే ఒకటి ఉండాల్సిన అవసరం లేదు. 1 6 మీకు ఎక్కడ ఉన్నా సర్లే, ఈ 3 స్థానాల్లో మీకు ఏదో ఒక 2 చోట్ల సేమ్ నెంబర్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనకి రెండిట్లోనూ కూడా 2 నెంబర్స్ 1 6 అనేది రెండిట్లోనూ కూడా కామన్గా ఉంది. ఈ విధంగా మీకు కామన్గా ఉన్నప్పుడు 3కి ఆపోజిట్ 4 అవుతుంది. సింపుల్గా మీరు ఈ విధంగా చెప్పచ్చు. ఓకే, 3 ఆపోజిట్ 4, అదేవిధంగా 4 ఆపోజిట్ అనేది 3. ఓకే, మీకు 2 కనుక కామన్గా ఉంటే సో రిమైనింగ్ నెంబర్ అనేది మీకు ఇది ఈ నెంబర్కి కామన్ అవుతుంది. సో సింపుల్గా మీరు ఈ విధంగా చెప్పచ్చు. ఓకే, మీరు 2 డైస్లు తీసుకోండి. ఇక్కడ ఏ విధంగా అయినా సరే మీకు 2 నెంబర్స్ ఈక్వల్గా ఉంటే కనుక సింపుల్గా థర్డ్ నెంబర్ అనేది మీకు ఆపోజిట్ అవుతుంది. అంటే 3కి 4 ఆపోజిట్ అవుతుంది, అలాగే 4కి 3. ఓకే, సో ఇది ఒక మోడల్. సో నెక్స్ట్ మోడల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఓకే సో సేమ్ ప్లేస్లో ఒకే నెంబర్ అనేది ఉంటే కనుక డైస్లో, ఓకే మనకి డైస్లో మూడు పొజిషన్స్ అనేవి మనకు కనబడి ఉంటాయి కదా. ఈ మూడిట్లో ఇక్కడ 3 ఉంటే సపోజ్ ఇక్కడ కూడా 3 ఉండాలి, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ కూడా 5 ఉండాలి. సో అదేవిధంగా చూడండి, ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 6 ఉందంటే సేమ్ ప్లేస్లో సేమ్ నెంబర్ అనేది ఉంది. ఓకే, సేమ్ ప్లేస్ సేమ్ నెంబర్. ఈ విధంగా ఉంటే మనకి ఏమవుతుందంటే ఈ 3 యొక్క ఆపోజిట్ 4 అవుతుంది, అదేవిధంగా 5 యొక్క ఆపోజిట్ అనేది 1 అవుతుంది. ఓకే, 3కి ఆపోజిట్ 4 అయితే 5కి ఆపోజిట్ అనేది 1 అవుతుంది. అండ్ అదేవిధంగా 1కి ఆపోజిట్ 5, 4కి ఆపోజిట్ 3. ఓకే, సో సేమ్ ప్లేస్లో ఎక్కడన్నా సరే మీకు ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, సేమ్ ప్లేస్లో సేమ్ నెంబర్ ఉండాలి. ఓకే, ఇక్కడ మనకి 2 సేమ్ ప్లేస్లో సేమ్ నెంబర్ ఉంది కదా 6 అనేది. ఈ విధంగా ఉంటే మనకి డైరెక్ట్గా ఈ 3కి 4 ఆపోజిట్ అవుతుంది, ఈ 5కి 1 ఆపోజిట్ అవుతుంది. ఓకే, ఇది సెకండ్ మోడల్. సో సేమ్ ఈ మోడల్ టైప్లో ఇంకోటి చూడండి. సో ఇక్కడ కూడా చూడండి, సేమ్ ప్లేస్లో సేమ్ నెంబర్ అనేది ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, 2కి ఆపోజిట్ 6 అవుతుంది, 3కి ఆపోజిట్ 4 అవుతుంది. ఓకే, 2కి ఆపోజిట్ ఏమవుతుంది 6 అవుతుంది, 3కి ఆపోజిట్ నెంబర్ అడిగితే మీకు 4 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి ఆర్డినరీ డైస్లో ఏ విధంగా సమ్స్ ఇస్తాడంటే, డైస్ అనేవి ఇచ్చి ఏదో ఒక నెంబర్కి ఆపోజిట్ కనుక్కోమంటాడు. మనకి ఇప్పుడు చెప్పుకున్న కేసెస్లో ఈ విధంగా ట్రిక్స్ ద్వారా మనం సాల్వ్ చేసుకోవాలి. ఓకే ఓకే ఇప్పుడు థర్డ్ మోడల్ అనేది చూద్దాం. సో మనకి ఇక్కడ ఏ 2 నెంబర్లు కూడా ఈక్వల్గా లేవు, అలాగే సేమ్ ప్లేస్లో కూడా ఏది లేదు. ఇలాంటప్పుడు మనకు ఏం చేయాలంటే, సింగిల్ నెంబర్ కామన్గా ఉన్నప్పుడు మనకి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ కూడా 5 ఉంది, అంటే 2 డైస్లో ఒక సింగిల్ నెంబర్ అనేది మనకి దొరికింది. అది ఏంటి, 5 నెంబర్ అనేది దొరికింది. సో ఈ 5కి పక్కన ఏమున్నాయి, పక్క సైడ్స్లో నెంబర్స్ ఏమున్నాయి అడ్జసెంట్గా, 1 3 ఉంది, అంటే 1 ఉంది 3 ఉంది. సో నెక్స్ట్ ఇటు పక్కన ఏం చూసుకుంటే 5కి పక్కనే ఉన్నాయి, 2 ఉంది 6 ఉంది, అంటే 2 ఉంది 6 ఉంది. సో చూడండి, మనకి 5కి పక్కన 2 6 1 3 ఉన్నాయంటే అవి ఖచ్చితంగా ఆపోజిట్లో ఉండవు. ఓకే, పక్కన ఉన్నాయంటే మనకి ఆపోజిట్ ఉండే ఛాన్స్ లేదు కదా. కాబట్టి 5కి ఆపోజిట్లో 1 ఉండదు, అదేవిధంగా 3 కూడా ఉండదు, 2 కూడా ఉండదు, 6 కూడా ఉండదు. సో ఇక మిగిలిన నెంబర్ ఏది, మనకి 4 అనేది మిగిలింది. ఓకే, సో 1 2 3 4 5 6, ఎందుకంటే టోటల్గా మనకి డైస్లో 6 నెంబర్లే ఉంటాయి. 5కి 5 ఆపోజిట్ అవ్వలేదు, ఈ 4 నెంబర్లు కూడా కావు, అంటే మనకి 5కి ఆపోజిట్ నెంబర్ ఏమవుతుంది, 4 అనేది అవుతుంది. ఓకే ఓకే సో జాగ్రత్తగా చూడండి, మళ్ళీ చెప్తున్నాను. మనకి టోటల్గా ఒక డైస్లో 6 పొజిషన్స్ అనేవి ఉంటాయి. మనకి 5కి ఆపోజిట్ కనుక్కోవాలి, సేమ్ నెంబర్కి సేమ్ నెంబర్ ఆపోజిట్ ఉండదు కాబట్టి 5ని ఎలిమినేట్ చేసుకుంటాం. అదేవిధంగా 5కి పక్కన 1 3 ఉన్నాయి, అంటే 1 3 కూడా మనకి ఆపోజిట్ అవ్వదు. అదేవిధంగా 2 6 ఉన్నాయి, అంటే 2 6 కూడా ఆపోజిట్ అవ్వదు. ఇక మిగిలిన 4 నెంబర్ అనేది మనకి 5కి ఆపోజిట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ అనేది చేయాలి. ఓకే, సో ఇది ఒక మెథడ్, చాలా సింపుల్ మెథడ్. అదేవిధంగా ఇంకొక మెథడ్ కూడా ఉంది, అది ఎలా చేయాలనేది చూద్దాం. సో మనకి ఇక్కడ నుండి సో డైరెక్షన్ అనేది నేను యారోతో ఇండికేట్ చేసి చూడండి, ఈ విధంగా డైరెక్షన్ అనేది ఎప్పుడు కూడా మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఇక్కడ నుండి ఇలా, లేదా ఇక్కడ నుండి ఇలా మీరు ఫాలో అవ్వాలి. ఓకే, సో అంటే రివర్స్లో అనుకోవచ్చు మీరు, లేదా మీకు కన్ఫ్యూజన్ అయితే జస్ట్ గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ 5తో స్టార్ట్ అయితే ఈ విధంగా వెళ్తుంది డైరెక్షన్, 1తో స్టార్ట్ అయితే ఇలా వెళ్తుంది డైరెక్షన్, 3తో స్టార్ట్ అయితే ఇలా వెళ్తుంది డైరెక్షన్. ఓకే, సో అదేవిధంగా 5తో స్టార్ట్ అయితే ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, డైరెక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు ఫస్ట్ ఏం చేయాలంటే ఇందులో కామన్గా ఉన్నదని గుర్తుపెట్టాలి. 5 అనేది కామన్గా ఉంది కదా, సో 5 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. 5 3 1. ఓకే, ఈ డైరెక్షన్ కదా మనకి 5 3 1. సో 5 3 1 ఇలా వేసుకుందాం. సో తర్వాత ఇక్కడ ఎక్కడ కామన్గా ఉంది, 5 కామన్గా ఉంది. 5 తర్వాత ఏమొస్తుంది, 6 6 తర్వాత 2. ఓకే, 5 6 2. ఓకే, 5 6 2.
ఓకే, సో ఈ విధంగా మీరు వేసుకోవాలి, కన్ఫ్యూజన్ అనేది పడకండి. మీరు ఎప్పుడు కూడా ఇక్కడ రెండు కూడా కామన్ నెంబరే కింద రావాలి. ఓకే, కామన్ నెంబర్ కింద కామన్ నెంబర్. మీకు ఈ డైరెక్షన్స్ అనేవి వేరు వేరు చోట్ల ఉన్నా పర్లేదు, మీరు ఒక కామన్ నెంబర్ ఎక్కడ ఉందో అక్కడ నుండి మాత్రమే స్టార్ట్ చేయాలి. ఓకే, 5 3 1 ఇలా వేసుకున్నారు కదా, 5 3 1. అదేవిధంగా ఇక్కడ 5 6 2. సో ఇలా వేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే జస్ట్ ఏం లేదు, 3కి 6 ఆపోజిట్ అవుతుంది, 1కి 2 ఆపోజిట్ అవుతుంది. ఓకే, 3కి ఆపోజిట్ అడిగితే మీరు 6 అని చెప్పొచ్చు, 1కి ఆపోజిట్ అడిగితే 2 అని చెప్పొచ్చు. సో ఇక మిగిలిన నెంబర్ అనేది ఏముంది, 1 2 3 4 5 6. ఓకే, మనకి మిగిలింది ఏంటి, ఓన్లీ 4 అనేది మిగిలింది. సో 5కి 4 అనేది చెప్పొచ్చు. ఓకే, లేదా 3కి 6 1 2, ఇంకా మిగిలిన నెంబర్స్ అనేవి మనకి ఈ రెండే కదా, ఇలా చెప్పొచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు నేర్చుకుంటే కనుక మీరు 5కే కాదు, ఒకవేళ మీరు 5కి అడిగితే ఈ ప్రాసెస్లో చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీకు వేరే సపోజ్ ఎగ్జాంపుల్ 1కి కానీ లేదా వేరే వాటికి కానీ అడిగితే మనకు ఇలా సాల్వ్ చేయడానికి అవ్వదు. ఓకే, ఒక్కొక్కసారి అలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ మెథడ్ కూడా నేర్చుకోండి. ఓకే, సో మీరు జస్ట్ ఈ డైరెక్షన్ ఫాలో అవ్వాలంటే 5 3 1 5 6 2. ఓకే, ఈ డైరెక్షన్ యారో మార్క్ వేసాను కదా, ఈ డైరెక్షన్ గుర్తుపెట్టుకుని ఇలా వేసుకుంటే మీరు మొత్తం ఏ సైడ్ అడిగినా సరే ఈజీగా చేయగలుగుతారు. ఓకే ఓకే, ఇందాక చేసాం కదా సమ్స్, వీటికి కూడా ఒకసారి ఆ మోడల్ అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ 6 కామన్గా ఉంది కాబట్టి 6తో స్టార్ట్ చేసుకుంటాం. 6 5 3. ఓకే, సో 6 5 3 ఈ డైరెక్షన్. అదేవిధంగా 6 1 4. ఓకే, 6 1 4. ఓకే, సింపుల్గా అప్పుడు ఏం చెప్పచ్చు మనం, 5కి ఆపోజిట్ 1, 3కి ఆపోజిట్ 4. సో చూడండి, 5కి 1 3కి 4 ఇందాక చేసిన మెథడ్లో మనకి ఈ విధంగా వచ్చింది కదా. ఒకవేళ మనకి 6కి ఆపోజిట్ అడిగితే ఏం చెప్పాలి, 2 అని చెప్పొచ్చు. ఓకే, సో 1కి 5 3కి 4 6కి 2. సో అదేవిధంగా ఇది కూడా చూద్దాం, ఇందులో కామన్గా ఏముంది, 5 ఉంది. సో మనకి ఈ డైరెక్షన్ వేసుకోవాలి కదా, 5 3 2. ఓకే, 5 3 2 5 4 6 5 4 6. అంటే 3కి ఆపోజిట్ 4, 2కి ఆపోజిట్ 6 వచ్చింది కదా, 3కి ఆపోజిట్ 4, 2కి ఆపోజిట్ 6. ఓకే, సో అదేవిధంగా 5కి ఆపోజిట్ అడిగితే మనకి 1 అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఓకే, సో కన్ఫ్యూజన్ పడకండి. సో చాలా సింపుల్, మీకు జస్ట్ డైరెక్షన్ గుర్తుపెట్టుకుని ఈ విధంగా వేసుకుంటే చాలా సింపుల్గా మీరు ఏ నెంబర్కైనా సరే డైరెక్షన్ అనేది చెప్పొచ్చు. ఓకే, ఆపోజిట్ అనేది. ఓకే, సో మనం మొత్తం 3 మెథడ్లు నేర్చుకున్నాం. ఒకటి ఏంటి, మనకి ఈ విధంగా రెండు నెంబర్లు కనుక సమానంగా ఉంటే కనుక డైరెక్ట్గా ఇది మీకు ఆపోజిట్, ఇక్కడ ఉన్నది ఇక్కడ దానికంటే 3కి 4 అనేది ఆపోజిట్ అవుతుంది. అలా కాకుండా సేమ్ ప్లేస్లో కనుక 2 నెంబర్స్ సేమ్ ప్లేస్లో సేమ్ నెంబర్స్ ఉంటే కనుక డైరెక్ట్గా 3కి 4 5కి 1 అవుతుంది. సో ఇది సెకండ్ మెథడ్. సో నెక్స్ట్ థర్డ్ అనేది ఏంటి, సింగిల్ నెంబర్ ఈక్వల్గా ఉంటే మీరు మిగతా వాటిని పక్కన ఉన్న వాటిని వేసుకుని ఎలిమినేట్ చేసి ఈ విధంగా చేయొచ్చు. లేదా మనకి డైరెక్షన్ మెథడ్ చెప్పుకున్నాం కదా, సో 5 3 1 5 6 2 ఈ విధంగా వేసుకుంటే డైరెక్ట్గా మనకి ఆపోజిట్ డైరెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, సో మెథడ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. రెండు మెథడ్స్ అనే వాటిని మనం ఎప్పుడూ మిక్స్ చేయకూడదు. 2 రూల్స్ ఒకే దాంట్లో ఉంటే మనం సాటిస్ఫై అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 6 అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. ఈ విధంగా 4 డైస్ అనేవి మీకు ఎగ్జామ్లో ఇస్తాడు. ఓకే, సో మీకు 4 డైస్లో మీరు ఏదో దాంట్లో రూల్ ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకుని మీరు ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు. ఓకే, సో చూడండి, మీకు ఇందులో మీకు 3 కండిషన్స్ అనేవి చెప్పాను కదా ఇందాక, అటువంటిది ఏదైనా సాటిస్ఫై అవుతుందేమో. ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకి ఎక్కడన్నా 2 నెంబర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకుందాం. సో ఇక్కడ చూడండి, 1 2 ఉంది, 1 2 అనేది ఉంది. మీరు రెండు డైస్లో కంపేర్ చేసుకోవచ్చు, 3 చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు, ప్రాబ్లం అనేది లేదు. మీకు ఒక కండిషన్ మనకి టైప్ 1 ఏం చెప్పుకున్నాం, 2 డైస్లో 2 నెంబర్స్ కనుక ఈక్వల్గా ఉంటే ఆ మిగతా నెంబర్ అనేది డైరెక్ట్గా ఆపోజిట్ అవుతుంది. సో 3కి ఆపోజిట్ 6, 6కి ఆపోజిట్ 3. మనకి ఏం అడిగాడు, ఆపోజిట్ టు 6 అడిగాడు. సో సింపుల్గా మనం 6కి ఆపోజిట్ 3 అని చెప్పి విత్ ఇన్ 2 సెకండ్స్లో ఆన్సర్ అనేది చెప్పొచ్చు. ఓకే ఓకే, సో సపోజ్ ఈ విధంగా ఈక్వల్గా లేవు అనుకుందాం. సో ఇంకొక మెథడ్ కూడా చూద్దాం. సో మనకి ఏం అడిగాడు, సపోజ్ ఎక్కువగా ఉన్న నెంబర్ ఇందులో ఏదో ఒకటి చూసుకోండి, ఎక్కువగా రిపీట్ అయ్యే నెంబర్ చూసుకుంటే సపోజ్ 3 అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది అనుకుందాం. సో 3ని తీసుకుందాం. సో 3కి మనం ఆపోజిట్ పక్క సైడ్స్ వేసుకుంటే 1 మనం 2 3 4 5 6 ఈ 6లో మనకి ఏదో ఒకటి ఆపోజిట్ అవుతుంది కదా 3కి. ఓకే, సో 3కి 3 అనేది ఆపోజిట్ అవ్వదు, ఫస్ట్ ఇది క్యాన్సిల్ చేసుకుందాం. సో 3కి పక్కనే ఉన్నాయి, 1 4 ఉంది. సో అంటే 1 4 కూడా పక్కన ఉన్నాయంటే ఆపోజిట్ అవ్వవు. తర్వాత 3కి పక్కనే ఉన్నాయి 4 5. ఓకే, సో 3కి పక్కన ఇంకోటి ఉన్నాయి 4 5 అనేది ఉన్నాయి. సో 4 ఆల్రెడీ క్యాన్సిల్ చేసాం, 5 కూడా క్యాన్సిల్ చేసుకుందాం. ఓకే, సో అలాగే ఇక్కడ 3కి పక్కన చూసుకుంటే 1 2 ఉన్నాయి, 1 ఆల్రెడీ క్యాన్సిల్ చేసాం. సో 2 కూడా ఆపోజిట్ సైడ్ అవ్వదు. సో ఇక అన్ని క్యాన్సిల్ అయిపోయాక మిగిలింది ఏంటి, 3కి ఆపోజిట్లో 6 ఉంటుంది. సో అదేవిధంగా మనకి 6కి ఆపోజిట్లో 3 ఉంటుంది కాబట్టి మనకి 6కి ఆపోజిట్ 3 అని చెప్పి చెప్పచ్చు. ఓకే, మీకు ఈ విధంగా కనుక ఈక్వల్గా లేకపోతే మీకు నార్మల్గా ఈ మెథడ్ చెప్పాను కదా, ఈ మెథడ్లో మీరు సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎక్కడో చోట 2 కామన్ టర్మ్స్ ఉంటాయి కదా, మీకు చెప్పిన డైరెక్షన్ మెథడ్ ఉంది కదా, ఆ డైరెక్షన్ మెథడ్లో అయినా సరే మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకో ఎగ్జాంపుల్ అనేది చూద్దాం.
సో విచ్ నెంబర్ ఈజ్ ఆపోజిట్ టు 3. ఇక్కడ మీకు 4 డైస్లు అనేవి ఇచ్చి 3కి ఆపోజిట్ అనేది అడుగుతున్నాడు. ఓకే, సో మీకు ఈ 2 డైస్లు చూసుకుంటే 1 3 1 3 రెండే టర్మ్స్ మనకి ఈక్వల్గా ఉన్నాయి. సో మనకి 4కి ఆపోజిట్ అనేది డైరెక్ట్గా 2 అవుతుందని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకే, 4కి ఆపోజిట్ 2 అవుతుందని చెప్పొచ్చు, కానీ మనకి దీనివల్ల యూజ్ లేదు, ఎందుకంటే మనకి అడిగింది 3కి ఆపోజిట్ కాబట్టి. సో మనకి నార్మల్ మెథడ్లో చేసుకుందాం. సో 3కి వేసుకుందాం. సో ఓకే, 1 2 3 4 5 6. ఓకే, సో 3కి 3 ఆపోజిట్ అవ్వదు కాబట్టి 3 క్యాన్సిల్ చేసుకుందాం. సో 3కి పక్కన ఏమున్నాయి 4 6. ఓకే, 3కి పక్కన 4 6 ఉన్నాయి, పక్కన 4 ఉన్నాయి, 4 6 ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి 4 6 కూడా మనం క్యాన్సిల్ చేసుకుందాం. అలాగే 3కి పక్కన 1 4 ఉన్నాయి. సో 3కి పక్కన 1 4 ఉన్నాయంటే 1 4 అనేవి కూడా మనకి పక్కన ఉండవు. సో అలాగే ఇంకా 3కి 1 2 ఆల్రెడీ మనం 1 క్యాన్సిల్ చేసుకున్నాం, 2 కూడా క్యాన్సిల్ చేసుకుందాం. సో 3కి మనకి పక్కన ఏముంటుంది, ఆపోజిట్లో ఏముంటుంది 5 అనేది ఉంటుంది. ఓకే, 3కి ఆపోజిట్లో ఏముంటుంది అంటే 5 ఉంటుంది. అదేవిధంగా 5కి ఆపోజిట్లో ఏముంటుంది అంటే 3 ఉంటుంది. అలా కాకుండా మనకి డైరెక్ట్గా 4కి ఆపోజిట్ అడిగాడు అనుకుందాం. 4కి ఆపోజిట్ అడిగితే ఇందాక చేసాం కదా, మనకి ఈ రెండిట్లో 1 3 అనేవి కామన్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా 4కి 2 అని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే, సో 4కి ఆపోజిట్ అనేది 2. సో ఇంకా రిమైనింగ్ ఏముంది 1 అనేది ఉంది. 1కి ఆబ్వియస్గా మనకి ఆపోజిట్ ఏమవుతుంది 6 అనేది అవుతుంది, ఎందుకంటే మొత్తం 6 ఉంటాయి కాబట్టి మనకి 4 సెట్ అయిపోయినాయి కాబట్టి 1కి ఆపోజిట్ అనేది 6 ఉంటుంది. ఈ విధంగా మీరు ఏదైనా సరే సాల్వ్ అనేది చేయొచ్చు. ఓకే, అలాగే మనం గుర్తుపెట్టుకోండి, మనకి 2 మెథడ్స్ ఏదో దాంట్లో ఇంక్లూడ్ చేయకూడదు. సో జాగ్రత్తగా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 డైస్ని చూసుకుంటే పైన మనకి సేమ్ ప్లేస్లో 4 అనేది ఉంది. సో 4 అనేది మనకి ఫస్ట్ ట్రిక్లో చెప్పాం కదా, సేమ్ ప్లేస్లో సేమ్ నెంబర్ ఉంటే కనుక దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది అనుకుంటే మనకి 3కి ఆపోజిట్ అనేది 6 వచ్చింది, కానీ మనకి ఆన్సర్ ఏమొచ్చింది 3కి 5 వచ్చింది. ఇక్కడ ఎందుకు రాంగ్ అయింది అంటే మీరు ఒకటే గమనిస్తున్నారు, ఇంకొకటి కూడా గమనించాలి. ఏంటంటే ఇక్కడ 2 నెంబర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి, అంటే 2 నెంబర్స్ ట్రిక్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఓకే, 4 6 4 6 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకి 3కి 5 అనేది ఆపోజిట్ అవుతుంది. సో సింపుల్గా మనం ఈ 2 డైస్ని కంపేర్ చేసుకుని మనం డైరెక్ట్ స్టెప్లో మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే, మనకి ఇలా నెంబర్ ఆఫ్ వేస్లో ఆన్సర్ అనేది వస్తుంది. మీరు జాగ్రత్తగా త్వరగా గమనించుకుని ఏది త్వరగా లాజిక్ అనేది వస్తుంది దాన్ని మనం అప్లై అనేది చేసుకోవాలి. ఓకే, మీకు ఈ టైప్ ఆఫ్ డైస్లో ఓన్లీ నెంబర్స్ అనే కాదు, మీకు ఆల్ఫాబెట్స్ ఇవ్వచ్చు, ఏదైనా వర్డ్స్ అనేవి. ఓకే, మీకు ఈ విధంగా ఏదైనా సింబల్స్ కానీ, సో ఏ టైప్లో మీకు ఏది ఇచ్చినా సరే ప్రాసెస్ అనేది సేమే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ అనేది ఇంకొక సమ్ అనేది చూద్దాం. మనకి డీకి ఆపోజిట్లో ఉన్నది అడుగుతున్నాడు, కింద 4 డైస్ అనే వాటిని ఇవ్వడం జరిగింది. సో మనకి ఇందులో చూసుకున్నట్లయితే మనకి డీసీ, ఓకే, డీసీ అనేది కామన్గా ఉంది. సో డీసీ అనేది కామన్గా 2 అనేవి ఉన్నాయి కాబట్టి డీసీ కామన్గా ఉంది కాబట్టి మనకి బీకి ఆపోజిట్లో ఈ వస్తుంది అని చెప్పి తెలుస్తుంది, కానీ మనకి కావాల్సింది డీకి ఆపోజిట్ కాబట్టి ఇంకొక లాజిక్ అనేది చూద్దాం. సో ఏదో ఒకటి చేద్దాం కాబట్టి మనకి డీకి చూద్దాం. సో ఫస్ట్ డీకి ఆపోజిట్లో ఉన్న లెటర్స్ అనే వాటిని వేసుకుందాం. డీకి పక్కనే ఉన్నాయి మనకి సి ఉంది, ఈ ఉంది, అలాగే బి ఉంది. సో సిఈబి అనేది ఆపోజిట్ కాదు, అంటే మనకి ఆపోజిట్లో ఏ కానీ ఎఫ్ కానీ ఉంటాయి. ఓకే, మొత్తం టోటల్గా 6 ఉంటాయి కాబట్టి ఏబిసిడి ఎఫ్ అనేవి ఉంటాయి కాబట్టి మనకి డీకి ఆపోజిట్లో ఏ కానీ ఎఫ్ కానీ వస్తుంది. మనకి కన్ఫామ్గా ఒకటి తెలియాలి కాబట్టి దీని నిండా ఆన్సర్ రావట్లేదు కాబట్టి దీన్ని పక్కన పెడదాం. సో నెక్స్ట్ ఇంకా ఎక్కువగా మొత్తం 4 డైస్లో ఎక్కువగా రిపీట్ అయ్యే లెటర్ ఏదైనా చూసుకుంటే మనకి సి అనేది ఎక్కువగా రిపీట్ అవుతుంది. సో సికి పక్కనే ఉన్నాయి ఈ ఏ ఉన్నాయి. సో ఈ ఏ తర్వాత సికి పక్కన డిఈ ఉన్నాయి. ఓకే, డిఈ ఆల్రెడీ వేసాం కదా. నెక్స్ట్ సికి పక్కనే ఉన్నాయి డిబి. ఓకే, డి ఆల్రెడీ వేసాం, బి అనేది వేసుకుందాం. సికి పక్కనే ఉన్నాయి బిఏ. ఓకే, బిఏ ఆల్రెడీ వేసాం. సో సికి ఈ పక్కన ఉండదు, ఏ పక్కన ఉండదు, డి పక్కన ఉండదు, బి పక్కన ఉండదు, అంటే ఇంకా పక్కనే ఉంటుంది ఎఫ్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. ఓకే, ఆపోజిట్ గురించి చెప్పుకుంటున్నాం కదా, సికి ఆపోజిట్లో ఎఫ్ అనేది ఉంటుంది. సి ఆపోజిట్ ఎఫ్ అని మనకు తెలిసింది. సో సికి ఆపోజిట్లో ఎఫ్ ఉంటుంది అంటే డీకి ఆపోజిట్లో ఎఫ్ ఖచ్చితంగా ఉండదు. సో ఎఫ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో డీకి ఆపోజిట్ ఏంటి అని అడిగితే మనం ఏ అని చెప్పి చెప్పచ్చు. ఓకే, సో క్లారిటీగా అర్థమైంది కదా. మనకి ఈ విధంగా ఒక స్టెప్ అనేది ఆన్సర్ రాకపోతే ఇంకొక లెటర్ ఏదైనా తీసుకుంటే మనకి దానికి ఆపోజిట్ సికి ఆపోజిట్ ఎఫ్ అని తెలిసింది కాబట్టి సికి ఎఫ్ ఆపోజిట్లో ఉంది కాబట్టి డీకి ఖచ్చితంగా ఎఫ్ ఆపోజిట్లో ఉండదు కాబట్టి మనం ఎఫ్ని కూడా ఎలిమినేట్ చేసుకుని ఏ ఆన్సర్ కింద చెప్పొచ్చు. ఓకే, లేదా మనకు ఇంకొక ట్రిక్ అనేది కూడా వచ్చింది చూడండి. సో ఇక్కడ ఈసీ కామన్గా ఉన్నాయి, ఈసీ కూడా కామన్గా ఉన్నాయి. ఓకే, ఈసీ 2 కామన్గా ఉంటే మనకి డైరెక్ట్గా ఇక్కడ మిగిలిన లెటరే దానికి ఆపోజిట్ అవుతుంది కదా. సో డీకి ఆపోజిట్ ఏ అని చెప్పి మనం సింగిల్ స్టెప్లో కూడా చెప్పొచ్చు. ఓకే, మీ కాన్సెప్ట్ అనేది మీకు ఫ్యూచర్లో ఎక్కడైనా యూజ్ అవుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది కూడా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మీకు ఏదో ఒక లాజిక్ ద్వారా మీకు చెప్పిన ట్రిక్స్లో మీరు ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, మీకు ఒక హోంవర్క్ సమ్ అనేది ఉంది. సో ఈ కింద ఇచ్చిన 4 డైస్ల ద్వారా మీరు రెండో నెంబర్కి ఆపోజిట్ నెంబర్ అనేది ఏంటో చెప్పండి. ఓకే, 6 2 4 4 2 3 1 3 2
615. ఓకే, ఇది సాల్వ్ చేసి అందరూ కూడా కామెంట్స్ అనేది చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.